హరే కృష్ణ. ఇప్పుడు వ్యాస మహర్షి సభలోకి వస్తాడనమాట. ధృతరాష్ట్రుడి సభలోకి రాగానే వ్యాస మహర్షి వచ్చాడు అని చెప్తారనమాట. చెప్పంగానే ధృతరాష్ట్రుడు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించుకుంటాడనమాట. ఇలా చెప్తాడు, నీకు బుద్ధి ఉందా, అసలు నువ్వు చేసే పని ఏదైనా బాగుందా అని అంటే, నేనేం చేశాను అని ధృతరాష్ట్రుడు అంటాడు. నువ్వు నా కొడుకువి, పాండురాజు నా కొడుకు, విదురుడు నా కొడుకే, మీ ముగ్గురిని భీష్ముడికి అప్పచెప్పాను. భీష్ముడు ఎప్పుడైనా మిమ్మల్ని వేరువేరుగా చూడలేదు కదా, అన్నీ మంచి చేశాడు. నువ్వు గుడ్డివాడివని పాండురాజు యావత్ భూమండలాన్ని జయించి నీకు రాజ్యాన్ని ఇస్తే నువ్వు మోసం చేశావు. తమ్ముడిగా ఆయన నీకు అన్నీ సహాయం చేసి రాజ్యాన్ని ఇస్తే అన్నగా నువ్వేం చేశావు? అన్నగా నీ ధర్మాన్ని నువ్వు పాటించావా? తమ్ముడిని మంచిగా చూసుకున్నావా? తమ్ముడి పిల్లల్ని మంచిగా చూసుకున్నావా? అందరినీ అడవిలోకి పంపించావు. నీకు అసలు బుద్ధి ఉందా అని తిడతాడనమాట. తిట్టంగానే ఇంకా ధృతరాష్ట్రుడికి భయం వేసిద్ది అనమాట. భయం వేసి నన్ను క్షమించమని అడుగుతాడు. అడిగి ఇన్ని రోజులు రాంది ఇప్పుడెందుకు వచ్చారని అడుగుతాడు. అడగంగానే నీకు బుద్ధి లేదు, నీ కొడుకు బుద్ధి లేదు, వాళ్ళు లోపల ఉండి ఇలా యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు పాండవుల మీదకి, నువ్వు ధర్మ మార్గంలో నడిపించట్లేదు నీ కొడుకుని అని తిడతాడు. ఇప్పుడు నేను చెప్తే నా మాట వినడు నా కొడుకు నన్నే తిడతాడు, గుడ్డివాడా బుద్ధి లేనివాడా అని తిడతాడు, మీరే బుద్ధి చెప్పండి అని చెప్తాడు వ్యాస మహర్షికి. వ్యాస మహర్షి అంటాడు, నేను చెప్తే పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేదు, నా శాపానికి బలవుతాడు, నేను కాదు చెప్పేది, మాత్రేయ మహర్షి వస్తాడు, వచ్చి చెప్తాడు నీ కొడుకుని రమ్మనమని చెప్తాడనమాట. ఇప్పుడు మాత్రేయ మహర్షి వస్తాడు, వచ్చి రావడంలోని దుర్యోధనుడికి ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.